దదాతి కటాక్షమాలా కటాక్షమాలా. కామాక్షి, నీ కడగంటి చూపుల దండ మేఘమాల. మబ్బుల వరుస చేరవలసిన చోటుకు చేరడానికి గాలి అనుకూలించాలి. నీ చూపులు ప్రసరింపజేయడంలో దేవతలు మరుత్త గాలి దేవత సహకరిస్తారు. నీటితో కూడిన మబ్బులను ఇంద్రధనస్సు ఆవరిస్తుంది. నీ కనుబొమ్మలు ఇంద్రధనుస్సులు. ఇంద్రధనుస్సులు అనడంలో కంటి కాటుక ఇంద్రనీలమణుల వలె నల్లని కాంతి కలదై అయిందని, ఇంద్రధనుస్సులోని ప్రకాశం నవ్వులు మొదలగు వాని తెల్లదనం, మెరుపు, మబ్బులు చూపులు రెండూ రసాలు. నీరు చేత, శృంగార వాత్సల్యాది రసాల చేత తడిసిపోయినట్టివే. మబ్బుల ఆగమనం చూసి నెమలి కుతూహలంతో ఆనందిస్తుంది. నీ కారుణ్యపూరిత దృక్కుల ప్రసారాన్ని చూసి కుతూహలం కొద్దీ శివుడు కూడా ఆనంద తరంగాలు కలవాడవుతాడు. గంగాంబసి స్మితమయ తపనాత్మజేవా గంగాధరోరసి నవోత్పల మాలికేవా వక్త్ర ప్రభాసరసి శైవల మండలీవా కామాక్షి రాజతి కటాక్ష రుచిచ్చటాతే. కామాక్షి, నీ కడగంటి చూపుల నల్లని కాంతులు ప్రకాశిస్తున్నా అవి తెల్లని చిరునవ్వు కాంతులలో కలిసిపోతున్నాయి. తెల్లని గంగా ప్రవాహంలో కలుస్తున్న నల్లని యమునా నదిలా ఉన్నాయి. తెల్లని గంగను ధరించిన తెల్లని వాడైన శివుని వక్షస్థలంలో ప్రకాశిస్తున్న నల్ల కలువపూల దండలాగా ఆ కాంతులు ఉన్నాయి. నీ ముఖం చిరునవ్వుల కాంతుల తెల్లని సరస్సైతే అందులో అందంగా పరుచుకున్న నాచులాగా నల్లని కాంతులు ప్రకాశిస్తున్నాయి. సంస్కారతః కిమపి కందలితాం రసజ్ఞ కేదారసీంని సుధియాం ఉపభోగయోగ్యాం కళ్యాణ సుక్తిలహరీ కలమంకురన్నః కామాక్షి కందలయతు త్వదపాంగమేఘః. కామాక్షి, నీ కటాక్షాలు మేఘాలు. ఈ మబ్బులు పంట పొలాలను చూసుకుని వర్షిస్తాయి. రసజ్ఞులైన వారి సంస్కారం వల్ల నీ కరుణగల చూపులు వారి హృదయాల్లో కురుస్తాయి. కాస్తగా తలెత్తిన శుభప్రదమైన కలమాంకురాలను మేఘరసాలు మొలకలుగా ఎదుగజేస్తాయి. అమ్మ కరుణతో రసజ్ఞుల నాలుకపై శుభకరమైన కవిత్వ సూక్తులు అని అంకురాలు వృద్ధి పొందుతాయి. పంట పొలాల్లోని పంటవలే ఈ కవుల సూక్తులు కూడా ఎదిగి బుద్ధిమంతుల చేత ఆనందంగా అనుభవింపబడతాయి. గుల్లగా చేయబడి విత్తి మొలకలు రావడానికి సిద్ధం చేసిన భూమి సంస్కారం చేయబడిన క్షేత్రం. పుణ్య సంస్కారాల వల్ల రసవంతాలై మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్న హృదయపు గడ్డలు రసజ్ఞులు. అంకురాలు తలెత్తుతాయి. కవిత్వ సూక్తులు నాలుకపై విహరిస్తాయి. అంకురాలు ఎదిగి బుద్ధిమంతులకు దక్కుతాయి. కవిత్వము అట్లే. చాంచల్యమేవ నియతం కలయన్ ప్రకృత్యా మాలిన్య భూశ్రుతి పదాక్రమ జాగరూకః కైవల్యమేవ కిము కల్పయతే నతారాం కామాక్షి చిత్రమపి తే కరుణాకటాక్షః.
కామాక్షి, నీ దయతో కూడిన చూపులు చాలా చిత్రంగానూ కనిపిస్తాయి. చిత్రమేమిటంటే, చపల చిత్తులకు, మలిన సంస్కారం కలిగిన వారికి, వేద మార్గాన్ని అతిక్రమించిన వారికి కూడా నమస్కారం చేస్తే చాలు, ఆ కటాక్షాలు ముక్తిని అందజేస్తాయి. అయితే ఇందులో వింత కూడా లేదు. ఎందుకంటే నీ చూపులపైన చెప్పినటువంటి గుణాలే కలవి. అదెలాగంటే, చెంచలమంటే మెరుపు, అది నీ కంటికి చేసిన ప్రకృతి అలంకారం లక్షణమే కదా. నల్లని చూపులు కలిగి ఉండడం ఈ విధంగా మాలిన్యంతో కూడినవే కదా. ఇకపోతే నీ చూపులు చెవుల ప్రదేశాన్ని అతిక్రమిస్తాయి, అంటే శృతులను అతిక్రమిస్తున్నట్లే కదా. చంచలత్వము, మాలిన్యత, శృతి అతిక్రమణము నీ చూపులలో ఉంది. ఏ లక్షణం కలది అలాంటి వాళ్ళనే ఎంచుకుంటుంది. అది కేవలత్వం. ఆ విధంగా కైవల్యాన్నివ్వడంలో ఆశ్చర్యం లేదు. తాత్పర్యంగా అమ్మకు నమస్కరించిన వారికి ఆమె కటాక్షాలు ప్రసరించి వారు ఎట్టివారైనా కూడా మోక్షాన్నిస్తాయి. సంజీవనే జనని చూతశిలీముఖస్య సమ్మోహనే శశికిశోరశేఖరస్య సంస్తంభనే చ మమతాగ్రహచేష్టితస్య కామాక్షి వీక్షణకళా పరమౌషధం తే. తల్లి కామాక్షి, నీ చూపుల వలనే కళ గొప్ప ఔషధం. మళ్ళీ ప్రాణం పోయడం, మోహానికి గురి చేయడం, కదలికలను ఆపివేయడం అనేవి క్రమంగా సంజీవన, సమ్మోహన, సంస్తంభనాలు. ఇవి ఔషధ గుణాలు. ఈ లక్షణాలన్నీ నీ చూపులకున్నాయి. నీ చూపులు మామిడి పూల బాణాలు గల మన్మధునికి మళ్లీ ప్రాణాలు పోస్తాయి, పరమశివుణ్ణి మోహింపచేస్తాయి, మమత్వం అనే దయ్యాన్ని నిలిపివేస్తాయి. సాధకునిలో కాది విద్యను సంజీవింపచేసి, శివానుగ్రహాన్ని కలుగచేసి, భవరోగాన్ని దరిచేరకుండా చేసి ఔషధంలా పనిచేస్తుంది అమ్మ చూపు. ఇంతకు అది వీక్షణ కళ. కళ అంటే 16వ భాగం. లోకంలోని చంద్రునికు 15 కళలే. 16వ కళ అమ్మవారిది. అది అన్నింటినీ ప్రకాశింపజేసే సాధాక్య కళ. అది ప్రసరిస్తే కైవల్యమే. చంద్ర సంబంధం ఓషధులతో ఉంది కాబట్టి అది ఔషధం. కామద్రుగో హృదయ యంత్రణ జాగరూకా కామాక్షి చంచల దృగంచల మేఖలాతే ఆశ్చర్యమంబ భజతాం झटिति स्वकीय संपर्क एव विधुनोति समस्त बंधा. కామాక్షి, కామ విజేత అయిన శివుని హృదయాన్ని చెప్పు చేతల్లో ఉంచుకునే మెలకువ కలవి చంచలాలైన చూపుల వలయాలు. అవి నిన్ను సేవించే భక్తుల సమస్త బంధాలను తక్షణమే తొలగించి వేస్తాయి. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా తల్లి. శివుని బంధ వలయాలే భక్తులకు బంధ విముక్తాలు కావడం ఆశ్చర్యం. అమ్మ స్వాధీన వల్లభ అని లలితనామం. త్రికోణ రూపిణీ శక్తి, బిందు రూప శివస్మృత అని శ్రీచక్రమందుగల త్రికోణ రూపం అమ్మది. అదే మేఖలా పదంతో సూచింపబడింది శ్లోకంలోను. అంతర్విత్తి అయిన బిందువు శివుడు. వారిరువురికి భేదం. సృష్టి క్రమంలో బిందువు త్రికోణంగా పరిణమించింది. అది ప్రపంచ కారణమైంది. అదే బంధరూపం. లయక్రమంలో త్రికోణం బిందువులో పర్యవసిస్తుంది. అదే మోక్షరూపం, కైవల్యం. నీరాభిరాగమధికం
जनयन् पुरारेः लोलोऽपि भक्तिमधिकां दृढयन्नराणां वक्रोऽपि देवी न मतां समतां वितल्वन् कामाक्षि नृत्यतु मयि त्वदपाङ्गपतक కామాక్షి, నీ కంటి కుసల నుండి వెలువడే చూపుల ప్రసారం నీలమైనప్పటికీ శివునకు అనురాగాన్ని అధికం చేస్తుంది. చెలించేది అయినప్పటికీ నరులకు భక్తిని స్థిరతరం చేస్తుంది. వంకర కలది అయినప్పటికీ భక్తులకు సమత్వ బుద్ధిని విస్తరిస్తుంది. అట్టి నీ దయగల చూపులు నా యందు నాట్యం చేయునుగాక. శివపార్వతుల ప్రేమ నీలి రాగం. సీతారాముల వలెనే కుంఠీకరోతు విపదం మమ కుంచితభ్రూచపాంచితః శ్రితవిదేకభవనురాగః రక్షోపకారమనిశం జనయన్ జగత్యాం కాక్షి రామ ఇవతే కరుణా కటాక్షః. కామాక్షి, నీ కరుణగల చూపులు శ్రీరాముని స్వరూపములే ఉన్నాయి. అమ్మ కనుబొమ్మల శివధనువు, అది వంచబడింది. ఆ విధంగా ధనుర్భంగం జరగగా వెలువడిన శ్యామల రుచిగల కనుల కాంతి వైదేహిని ఆశ్రయించింది. జగత్తునందు ఇది రక్షణ చేసి ఉపకారం కలగడానికి కారణమైంది. అమ్మ చూపులు దైహిక స్పృహ రాహిత్యం కలవి గల భౌని ఆశ్రయించి రక్తుని చేసినవి. ఇవి కూడా రక్షా సమర్థాలే. అట్టి చూపులు నా విపత్తులను మొక్కపోవునట్లు నశింపచేయునుగాక. వివరణ: శ్రీరాముడు శ్యామలాదేవి అవతారమని ప్రసిద్ధి. శ్రీ సీతారామ కళ్యాణం లోక కళ్యాణంగా పరిణమించింది. శ్రీకామకోటి శివలోచన శోషితస్య శృంగార బీజ విభవస్య పునః ప్రరోహే ప్రేమాంభసాత్రమచిరాత్ ప్రచురేణ శంకే కేదారమంబ తవ కేవల దృష్టిపాతం. శ్రీ కామకోటి అంబ శివుని కంటి మంటచే మన్మధుడు అనే శృంగార బీజ వైభవం ఎండిపోయింది. అది మరలా మొలకెత్తుటకు నీ ప్రేమ అనే నీటితో బాగా మెత్త చేయబడింది. నీ దృష్టిపాతం అనే పంట పొలంలో అది ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి పొందింది, సస్యశ్యామలమైంది. శివుడు చేసిన మన్మథ దహనం అమ్మ సంజీవింపచేసిన మన్మథ ప్రభావం సూచించబడింది. మాహాత్మ్య సేవధిరసౌ తవ దుర్విలంఘ్య సంసార వింధ్యగిరి కుంఠన కేలిచుంచు ధైర్యాబుధిం పశుపతే చులుకీకరోతి కామాక్షి వీక్షణ విజృంభణ కుంభజన్మా. కామాక్షి, నీ చూపుల విజృంభణము అగస్త్య మహర్షి. సంసారమైన వింధ్యగిరి పంతం కొద్దీ పెరుగుతూ దాటరానిది కాక మహత్యానికి విధి అయిన అగస్త్య మహర్షి రూపాలైన నీ చూపులు దానిని మొక్కవో చేసి నశింపచేయుటయందు శక్తివంతాలైనవి. మరొక లీల, సముద్రాలను
ఆపోసన పట్టి ఎండగట్టడం అగస్త్య మహర్షిదే అయింది. అమ్మ చూపనే అగస్త్యుడు శివుని నిగ్రహమనే సముద్రాన్ని ఆపోసన చేసి అతనిని నీ పట్ల ఆకర్షితుని చేసింది. సంసారమనే పర్వత స్తంభనం చేయడం భక్తులకు ఉపకార ప్రక్రియ. శివుని ధైర్యాన్ని సడలింపజేయడం శివునికి అమ్మకు ఇష్టమైన ప్రక్రియ. అగస్త్యుడు అమ్మ వీక్షణ రూపమైన సంతానం కాబట్టి ఇటు సోదర సాధక లోకానికి అటు పితరులకు ఆనందకారుడైన ధన్యుడయ్యాడు. ఇంతకు అగస్త్యుడు శ్రీ విద్యోపాసకుడు. అమ్మ ఉపాసన వలనే అతనికి ఆ మహత్యం లభించిందని ధ్వని. మనుశ్చంద్ర కుబేరస్య లోపాముద్రాచ మన్మథః అగస్త్యరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంద శివస్తదా అనడం సంప్రదాయం. ఇందులో అగస్త్యోపాసిత విద్య సూచితం.